బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. బళ్ళారి శివార్లలో 3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారని తెలుస్తోంది. కిటికీలు తలుపులు పగలగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ అంతా కూడా కాలిపోయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులే కారణము అంటూ గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారని తెలుస్తోంది. అసలు పూర్తి వివరాలు ఏంటి? అమూల్య, బళ్ళారిలో హై టెన్షన్ కొనసాగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ ఇంటికి నిప్పు పెట్టారు. బళ్ళారి శివారులో దాదాపు 3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి, గాలి శ్రీరాములు నిర్మిస్తున్న మోడల్ హౌస్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని సమాచారం వినిపిస్తుంది. కిటికీలు తలుపులు పగలగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ మొత్తం దహనమైంది. ఈ ఘటనకు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులే కారణమంటూ గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బళ్ళారిలో ఇప్పటికే రాజకీయంగా వర్గపోరు నడుస్తుంది. అటు నారా భరత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇటు గాలి జనార్దన్ రెడ్డి మధ్య తీవ్ర వర్గపోరు నడుస్తుంది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న భరత్ రెడ్డి కుటుంబము, ఇటు గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం, 2 వర్గాల మధ్య విపరీతంగా ఘర్షణలు చోటు చేసుకుంటే ఇటీవల జనవరి 1వ తేదీన కూడా గాలి జనార్దన్ రెడ్డి పైన కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాలి జనార్దన్ రెడ్డి త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. అయితే ఈ మొత్తం బళ్ళారి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డిపై వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఆయన ఆరోపిస్తున్నారు. మరోపక్క ఏదైతే జనార్దన్ రెడ్డి వర్సెస్ ఏదైతే నారా రాజకీయాల్లో ఉన్నారో సుదీర్ఘకాలం వర్గపోరు నడుస్తుంది. ఏదైతే 1వ తేదీ జరిగిన ఓ ఫ్లెక్సీ విషయం, జనవరి 1వ తేదీన ఫ్లెక్సీ వివాదం, ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి ఓ ఫ్లెక్సీ కాంగ్రెస్ కార్యకర్తలు కట్టడం, ఆ ఫ్లెక్సీ వివాదంతో ఏదైతే చివరికి రణరంగమయ్యి 2 వర్గాల మధ్య తోపులాట నుంచి కాల్పుల వరకు జరిగింది. ఇక్కడ నారా భరత్ రెడ్డి అనుచరుడు కాల్పుల్లో కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. అయితే వాటిపైన కర్ణాటక ప్రభుత్వం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అంతలోనే ఏదైతే G² లో దాదాపు 100 ఎకరాలు ఉన్న G² లో ఒక మోడల్ హౌస్ గాలి జనార్దన్ రెడ్డి, గాలి శ్రీరాములు నిర్మిస్తున్నారు. ఆ మోడల్ హౌస్ ను పగలగొట్టి ఆ ఇంటికి నిప్పు పెట్టారు దుండగులు. అయితే ఈ ఘటన వెనుక గాలి వర్సెస్ ఏదైతే నారా, వీరిద్దరి మధ్య విభేదాల కారణం గాలి ఈ జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టడానికి ఏదైతే నారా భరత్ రెడ్డి అనుచరులు, నారా భరత్ రెడ్డి కారణం అంటూ గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అమూల్య, మరి ఇప్పుడు ఈ ఆరోపణలు పోలీసులు ఎంత మేరకు సీరియస్ గా తీసుకుంటారంటారు? అమూల్య, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జనవరి 1వ తేదీ జరిగిన ఇష్యూ పైన కూడా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అటు ఎస్పీని బదిలీ చేసింది. అదేవిధంగా సిద్ధరామయ్య ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. శాంతి భద్రతల్లో వెనకడుగు వేయమంటూ ఎస్పీని సస్పెండ్ చేయడం కాకుండా నేరుగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణ ప్రస్తుతం నడుస్తుంది. ఈ విచారణ నడుస్తుండగానే వీరు ఏదైతే బళ్ళార్లో నిర్మించిన మోడల్ హౌస్ కి గాలి జనార్దన్ రెడ్డి, గాలి శ్రీరాములు నిర్వహిస్తున్న మోడల్ హౌస్ కి నిప్పు పెట్టడంతో మళ్ళీ కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేగిందనుకోవచ్చు. ఎందుకంటే వరుసగా ఏదైతే ఇప్పటికీ గంగావతి ఎమ్మెల్యేగా ఉన్న జనార్దన్ రెడ్డికి, బళ్ళారి ఎమ్మెల్యేగా ఉన్న నారా భరత్ రెడ్డికి సుదీర్ఘకాలం రాజకీయ వర్గపోరు నడుస్తుంది. బళ్ళారి మేయర్ ఎన్నికల్లో కూడా అటువంటి సంఘటనలు జోక్యం చేసుకునే ఏదైతే బళ్ళారిలో సుదీర్ఘకాలం బలంగా ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క తన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. మొట్టమొదటిసారిగా బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి కంచుకోట కూలుస్తామంటూ ఏదైతే కాంగ్రెస్ నేతలు గతంలో ఏదైతే ప్రకటనలు చేశారో ఆ ప్రకటనలకు అనుగుణంగా నేడు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి పైన చర్యలు తీసుకుంటున్నారంటూ మరోపక్క వినిపిస్తుంది. ఇటు జనార్దన్ రెడ్డి ఈ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా కూడా ఆయన బళ్ళారిలో తన పట్టు కోల్పోలేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బళ్ళారి జిల్లాలో ఉన్న 7 సీట్లలో కాంగ్రెస్ 5 సీట్లు గెలిచింది. అందులో బళ్ళారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారా భరత్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి భార్యను ఓడించడం జరిగింది. ఈ ఓటమితోనే 2 వర్గాల మధ్య మరింత విభేదాలు, వైషమ్యాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భాగంగా గత నెల 1వ తేదీన జరిగిన ఫ్లెక్సీ వివాదం కావచ్చు, ఇప్పుడు నేరుగా జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టడం కావచ్చు, ఈ 2 వ్యవహారాలు కూడా కేవలం
జనార్దన్ రెడ్డికి నారా భరత్ రెడ్డికి ఆధిపత్య కోరే కారణం అంటూ రాజకీయంగా మనకు సమాచారం అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మరి నారా భరత్ రెడ్డి పైన ప్రత్యేక దర్యాప్తు కూడా చేస్తారంటారా? అమూల్య, ఇప్పుడు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నారా భరత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఉన్న జనార్దన్ రెడ్డి ఇల్లు ఏదైతే ఈ దహనం వెనుక ఈ స్క్వేర్ లో ఉన్న మోడల్ హౌస్ దహనం వెనుక నారా భరత్ రెడ్డి హస్తం ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ మోడల్ ఇల్లు జీ స్క్వేర్ లేఅవుట్ దాదాపు 100 ఎకరాల లేఅవుట్ లో ఉంది. ఏదైతే ఈ నిప్పు అంటించిన దుండగులు ఏదైతే అప్పటికప్పుడు అక్కడ నిప్పు అంటించిన దుండగులు పారిపోయారు. ఇంట్లో ఎక్కువ భాగం మొత్తం బూడిదైపోయింది. ఆస్తి చాలా వరకు నష్టం జరిగింది. ఆస్తి నష్టమైంది, భారీ నష్టం జరిగింది. సంఘటన జరిగినప్పుడు కానీ ఆ ఇంట్లో జనార్దన్ రెడ్డి కానీ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నారు. ఏదైతే సమాచారం అందుకున్న వెంటనే ఆయన అనుచరులు బళ్ళారికి చేరుకున్నారు. బళ్ళారిలో హైటెన్షన్ ఉంది. ఇటు జీ స్క్వేర్ లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో కర్ణాటక ప్రభుత్వం వెనకడిగేది. నేరుగా సీఎం సిద్ధరామయ్య జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నారా భరత్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు. జనార్దన్ రెడ్డి హవాను తగ్గించడానికి నారా భరత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క మొట్టమొదటిసారి బళ్ళారి జిల్లాలో కాంగ్రెస్ తన హవాను చూపించింది. మేయర్ ఎన్నికల్లో కూడా హవా చూపించింది. రాబోయే రోజుల్లో జనార్దన్ రెడ్డిని బళ్ళారి రాజకీయాల్లో జనార్దన్ రెడ్డి హవాను తగ్గుముఖం పట్టడం కాక ఏదైతే చుట్టుకున్న గాలి శ్రీరాములు కావచ్చు, గాలి సోమశేఖర్ రెడ్డి కావచ్చు గత ఎన్నికల్లో ఓడిపోయారు. రాబోయే రోజుల్లో ఏదైతే బీజేపీని తిరిగి అధికారంలోకి రానివ్వమంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అటు సీఎం సిద్ధరామయ్య కావచ్చు, ఇటు డీకే కావచ్చు, నారా భరత్ రెడ్డి కావచ్చు జనార్దన్ రెడ్డికి సంబంధించిన అంశాలు కానీ జనార్దన్ రెడ్డిని నేరుగా ఏదైతే జనార్దన్ రెడ్డి చేసే అక్రమాలపైన కఠిన చర్యలు తీసుకుంటామంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మరోపక్క ఈ జనార్దన్ రెడ్డికి సంబంధించి ఏదైతే గత 1వ తేదీ జరిగిన ఫ్లెక్సీ వివాదం కావచ్చు, నేడు జరిగిన బళ్ళారిలో మోడల్ హౌస్ కి నిప్పు పెట్టడం కానీ ఈ మొత్తం వ్యవహారాలపైన ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందంటే ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. అమూల్కి రైట్. మరి ఇప్పుడు అంటే ఏదో జనవరి 1న కాల్పుల ఘటన అయి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టడం, ఈ 2 ఘటనలకు కూడా సంబంధం ఉంది అంటూ ఆ దిశలో కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉందంటారా? అమూల్య, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందంటూ సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఎందుకంటే గత కొంతకాలంగా రాజకీయ సంఘర్షణలు, రాజకీయ వర్గాల మధ్య ఉన్న విభేదాలు మాత్రమే వీటికి ప్రధానంగా ఆద్యం పోసింది. ఎందుకంటే 1వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ లో గాలి ఏదైతే ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించడం జరిగింది. అదేవిధంగా నారా భరత్ రెడ్డి అనుచరుడు కూడా కాల్పుల్లో గాయపడడం జరిగింది. అయితే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. అక్కడ ఉన్న ఎస్పీని కూడా సస్పెండ్ చేసింది. ఆ 2 వర్గాల మీద కేసులు నమోదు చేశారు. ఇటు గాలి జనార్దన్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డి గంగావతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం గత నెల 1వ తేదీ వాల్మీకి విగ్రహ ప్రతిష్ట ఏదైతే 1వ తేదీన వాల్మీకి విగ్రహ ప్రతిష్టను శాంతియుతంగా నిర్వహించాలని చూస్తుంటే ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారంటూ నారా భరత్ రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన కూడా తీవ్ర వివాదం నడిచింది. ఈ వివాదంతోనే ఈ ఫ్లెక్సీ వివాదము ఇటు భరత్ రెడ్డి వర్సెస్ జనార్దన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు. మరొక వాల్మీకి విగ్రహ ప్రతిష్టను నారా భరత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఆ రోజు అయితే జరిగిన పరిణామాల్లో భాగంగా ఫ్లెక్సీ జనార్దన్ రెడ్డికి ఇంటికి కట్టడం, ఏదైతే వాగ్వాదం జరగడం అది తీవ్రంగా కాల్పులకు దారిచ్చింది. ప్రస్తుతం అయితే ఇదే ఇప్పుడున్న బళ్ళారిలో ఉన్న ఇప్పుడు మోడల్ హౌస్ నిప్పు పెట్టడం, ఏదైతే ఆ ఫర్నిచర్ మొత్తం కాల్పడి ఈ మొత్తం వ్యవహారం పైన కూడా కాంగ్రెస్ కఠిన చర్యలు తీసుకుంటుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అటు హోంమంత్రి పరమేశ్వరన్ కూడా ప్రకటించడం జరిగింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే కర్ణాటకలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. బళ్ళారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలోని తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. బళ్ళారిలోని బీజేపీ ఎమ్మెల్యేగా గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. బళ్ళారి శివార్లలో 3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు
పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. దుండగులు ఇంటి కిటికీలు తలుపులను పగలగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ అంతా కూడా కాలిపోయింది. అయితే ఈ ఘటన వెనుక బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారు అంటూ గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. కాగా ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.